నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. బేరియాట్రిక్ సర్జరీ మధుమేహం, ఊబకాయం మరియు వెయిట్ లాస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ బేరియాట్రిక్ సర్జరీ అసలు ఎలా చేస్తారు? వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? దీనివల్ల ఏవైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? సో ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డాక్టర్ సురేంద్ర జాస్తి గారు సీనియర్ కన్సల్టెంట్ మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఈ బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నార్మల్గా డయాబెటీస్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ ఏ ఏజ్ వాళ్ళల్లో కూడా డయాబెటీస్ అనేది చూస్తున్నాం. అలాగే ఒబేసిటీ కూడా మనం చూస్తున్నాం. అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒబేసిటీ కూడా చూస్తున్నాం. అసలు కామన్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుందా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ వస్తుందా, లేదంటే రెండు ఎట్ ఏ టైం వస్తాయా? సో దీనికి సంబంధించి మాకు డీటెయిల్డ్గా వివరించండి సార్. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏషియన్ కంట్రీస్ ప్రపంచంలో డయాబెటీస్ కి క్యాపిటల్ గా అయిపోయింది. వరల్డ్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఏషియన్ పాపులేషన్ లోనే ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, మనం చేస్తున్న యాక్టివిటీ కానీ, లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ ఇన్ ద వరల్డ్. సో మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఒబెసిటీ, స్థూలకాయం అనేది వెరీ వెరీ కామన్ డిసీజ్. దెన్ ఇంతకు ముందు ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ కి కన్ఫైన్ అయిన డయాబెటీస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈవెన్ ఇండియాలో విలేజెస్, చిన్న చిన్న ఊర్లలో కూడా మనం చూస్తున్నాం స్థూలకాయం అనేది చాలా కామన్ అయిపోయింది. సో వరల్డ్ పాపులేషన్ లో గనక చూసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేస్ ఫర్ ఒబిసిటీ ఆల్సో. ఓకే, ఈ రెండింటిని గనక మిక్స్ చేసి చూస్తే, అంటే డయాబెటీస్, ఒబిసిటీ చూస్తే ఇవి రెండు ట్విన్స్ అమ్మా. అంటే ఆ రెండు దే ఆర్ టోటల్లీ ఇన్సపరబుల్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ అనేది చాలా కామన్. ఒబిసిటీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ అనేది కామనెస్ట్ డిసీజ్. అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి చాలా డిసీజెస్ రావచ్చు, దానిలో మాత్రం డయాబెటీస్ అనేది బిగ్గెస్ట్ డిసీజ్, మోస్ట్ కామనెస్ట్ డిసీజ్ అన్నమాట. సో ఇవి రెండు దే ఆర్ బార్న్ ట్విన్స్, దే కెనాట్ బి సెపరేటెడ్. ఈ రెండు కూడా వేరే వ్యాధులకు కారణమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటారా? ఒకవేళ ఉన్నాయి అంటే గనక ఎలాంటి వ్యాధులకు కారణం అవ్వచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఒబేసిటీ, స్థూలకాయంలో డయాబెటీస్ అనేది ఒక జబ్బు మాత్రమే. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఇంకా చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. ఒకటి కార్డియోవాస్కులర్ డిసీజ్, అంటే హార్ట్ కి సంబంధించి హార్ట్ ఇది రావటం కానీ, స్ట్రోక్ రావటం లాగా కానీ, లేకపోతే సడన్ గా హార్ట్ అటాక్ రావటం కానీ, లేకపోతే వీళ్లలో ఊపిరితిత్తులు ఇబ్బందులు రావటం కానీ, రాత్రిపూట నిద్రపోయినప్పుడు గురక రావటం కానీ, నిద్రలోంచి సడన్ గా లేచి ఎయిర్ హంగర్, గాలి కోసం తప్పించడం కానీ, రాత్రి లేకపోవటం, అదంతా మార్నింగ్ వాళ్ళ వర్కింగ్ అవర్స్, వాళ్ళ ఆఫీస్ లో ఎక్కువ పడుకోవటం, వాళ్ళ వర్క్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవటం, వర్క్ ఎఫిషియన్సీ డిస్టర్బ్ అవటం. అలానే లివర్ లో కనుక చూస్తే అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, లివర్ లో ఫ్యాట్ చేరటం వల్ల లివర్ ఫెయిల్యూర్ అవ్వటం అనేది ఇట్స్ ఏ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. ఇట్స్ ఏ కామనెస్ట్ ట్రెండ్. ఒకప్పుడు ఏదైతే ఆల్కహాల్ వల్ల లివర్ పాడయ్యేదో, ఇప్పుడు ఫ్యాట్ వల్ల లివర్ పాడవుతుంది. ఆల్కహాల్ లేకపోయినా డయాబెటీస్ గనక ఉండి, స్థూలకాయం గనక ఉంటే, లివర్ లో అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండటం వల్ల లివర్ పాడవటం, వాళ్ళు ఫ్యూచర్ లో ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సిమిలర్లీ ప్యాంక్రియాస్ లో ఏమవుతుందంటే, ఏ అవయవంలో అయినా ఆ ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆ అవయవం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్థూలకాయం అనేది మనకు బయట కనిపించే ఫ్యాట్ మాత్రమే కాదు, బయట ఎంత ఎక్కువగా ఫ్యాట్ ఉంటుందో ఆర్గాన్స్ లో కూడా అంతే ఫ్యాట్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఏ ఆర్గాన్ లో అయితే ఫ్యాట్ ఎక్కువగా అక్యూములేట్ అవుతుందో ఆ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు లివర్ గురించి చెప్పాను. సిమిలర్లీ ప్యాంక్రియాస్ లో గనక ఫ్యాట్ ఎక్కువ గనక అక్యూములేట్ అవుతే వాళ్ళల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది? డయాబెటీస్ కి కారణం అవుతుంది.
సిమిలర్లీ ఏమవుతుంది, హార్ట్ లో కూడా అంతే. హార్ట్ ఎప్పుడైతే పంపింగ్ ఎఫిషియన్సీ తగ్గుతుందో, వాళ్ళ హార్ట్ కి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడైతే చేరుతుందో హార్ట్ కి సరిపడా బ్లడ్ సప్లై వెళ్ళదు. సో హార్ట్ ఏమవుతుంది, నెమ్మదిగా దాని ఎఫిషియన్సీ తగ్గించుకున్నప్పుడు మిగతా అవయవాలన్నిటికీ కూడా ఆ బ్లడ్ సప్లై తగ్గుతుంది. అలానే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే వారికోజ్ వెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఇవన్నీ కూడా స్థూలకాయంలో మోస్ట్ కామన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే క్యాన్సర్. ఒబెసిటీ గనక ఉంటే ఒబీస్ పీపుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం నార్మల్ పేషెంట్స్ కన్నా కూడా 30% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకున్నారు, క్యాన్సర్ నుంచి టోటల్ గా రిలీవ్ అయ్యారు అని అనుకున్నప్పుడు మళ్ళీ వెయిట్ గనక పెరిగితే, అంటే కీమో అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ వెయిట్ గనక పెరుగుతూ ఉంటే అదే క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ వల్ల, ఈ ఒబెసిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వని అవయవం ఉండదు, ఎఫెక్ట్ అవ్వని ఆర్గాన్ ఉండదు. ఏ ఆర్గాన్ లో అయితే ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుందో ఆ ఆర్గాన్ ఇన్ఎవిటబుల్లీ ఫ్యూచర్ లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అలా కాకుండా మోకాళ్ళ నొప్పులు, వారికోజ్ వెయిన్స్, దీంట్లో కూడా హార్ట్, సిమిలర్లీ బ్రెయిన్ లో కూడా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఒబెసిటీ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గాన్ ఇన్ ద బాడీ అండ్ ఇన్వేరియబుల్లీ దట్ ఆర్గాన్ గోస్ ఇంటూ ఫెయిల్యూర్. సార్, ఒబేసిటీ వల్ల కూడా చాలా ఆర్గాన్స్కి ప్రాబ్లం అవుతుంది, అటు డయాబెటీస్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏది డేంజరు అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఒబేసిటీనా, లేకపోతే డయాబెటీస్ అయినా, లేకపోతే రెండు డేంజర్ అని చెప్తారా? రెండు డేంజరే. సి, మన 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 హ్యూమన్ బాడీని సెంట్రల్ పిన్ గనక తీసుకుంటే, ఒకటి పై నుంచి కిందకి డిస్ట్రక్షన్ చేస్తూ వస్తుందండి, ఇంకోటి కింద నుంచి పైకి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటది. సో అల్టిమేట్లీ రెండిటి టార్గెట్ ఒకటే, రెండిటి ఎయిమ్ ఒకటే, ఉన్న ఆర్గాన్స్ ని పాడు చేయటం. సో అల్టిమేట్లీ ఆ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళటం, దానికి మందులు, దానికి మార్బిడిటీ, మోర్టాలిటీ దాంతో వస్తూ ఉంటుంది. సో రెండు కూడా దే ఆర్ డేంజరస్. వాట్ ఆర్ ది ఆప్షన్స్ టు మేనేజ్ ఒబేసిటీ సార్? అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా దీనికి? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్గాన్ డ్యామేజ్ తోటి దానికి వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఆప్షన్స్ ఏంటి, ఒబీస్ పీపుల్ లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? సో డయాబెటీస్ లో గనక ఒబెసిటీ ఉంటే, ఆ ఒబెసిటీ మరీ ఎక్కువగా లేకుండా గనక ఉంటే, అంటే ఆ బిఎంఐస్ మరీ పెద్ద బిఎంఐస్ లేనప్పుడు, దెన్ డ్రగ్స్ కొంత ఆప్షన్ ఉంటుంది. ఆ డ్రగ్స్ తోటి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆ డ్రగ్స్ లైఫ్ లాంగ్ వేసుకుంటూ వెళ్ళాలి. నెంబర్ 2, దే ఆర్ ఎక్స్పెన్సివ్. నెంబర్ 3, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్. అదర్వైజ్ కొంత పర్సంటేజ్ వరకు ఈ ఒబీస్ పీపుల్ విత్ డయాబెటీస్ లో మెడిసిన్స్ పనిచేస్తాయి. కాకపోతే ఆ వచ్చే మెడిసిన్స్ ఇంకా రిఫైన్డ్ అయ్యి, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా ఎట్లా వాడాలనేది ఇంకా కొంత రీసెర్చ్ జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అయితే గనక ఒబెసిటీ కొంత పర్సెంటేజ్ ఉండి, డయాబెటీస్ కనుక ఉంటే మెడిసిన్స్ తో కొంత రిలీఫ్ ఉంటుంది, అది సైన్స్ చెప్తుంది. రెగ్యులర్ గా ఒక డ్రింక్ తాగే వాళ్ళు ఉంటారు, సో జిమ్ లో లైక్ బెల్ట్స్ వాడే వాళ్ళు ఉంటారు, ఫ్యాట్ ని కరిగిస్తాము అని అంటారు. ఇవన్నీ వాటితోటి టెంపరీ తప్పితే, మళ్ళీ మీరు ఆ తాగే మందు ఏదైతే ఉందో డ్రింక్, అది ఆపేయంగానే మళ్ళీ రీగెయిన్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. జీవితాంతం ఆ తాగే మందు తోటి మనం గడపలేము. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, అది సైన్స్ కాదు. అంటే ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఎవరికి ఆ మందు ఎలా పనిచేస్తుంది, అది సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటూ లేదు. సో ప్రస్తుతానికైతే హ్యూమన్ కైండ్ కి ఉన్న ఓన్లీ ఒక ఆప్షన్ ఫార్ ఒబెసిటీ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఈజ్ బెరియాట్రిక్ సర్జరీ. ఇంక వేరే అదర్ ఆప్షన్ ఏది లేదు సార్. ఓన్లీ బెరియాట్రిక్ సర్జరీ మాత్రమే దీనికి ఆప్షన్ అని చెప్తున్నారు. అసలు ఈ బెరియాట్రిక్ సర్జరీ ఏంటి, అసలు దీన్ని ఎలా చేస్తారు, వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన గాల్ బ్లాడర్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే హెర్నియా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే అపెండిక్స్ ప్రాబ్లం వస్తే, సో అందరూ అదే రకమైన సర్జరీ చేస్తారు. సో రికవరీ రేట్స్ కూడా అలానే ఉంటాయి. ఒబెసిటీ అలా కాదు. ఒబెసిటీ ఏంటి అని అంటే, ఒబెసిటీకి మనం సర్జరీ చేయించుకునేటప్పుడు అన్ని గ్రూప్ ఆఫ్ పాపులేషన్ లో ఉన్న అందరికీ ఒకే రకమైన సర్జరీ హెల్ప్ చేయదు.
అది వాళ్ళకున్న కోమార్బిడిటీస్, అంటే డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ ఉంటే వాళ్ళ HbA1c ఎంత ఉంది, వాళ్ళు ఇన్సులిన్ ఎంత తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఇంతకుముందు కార్డియాక్ ఇష్యూ ఉందా, లేకపోతే ఇంతకుముందు వేరేదైనా డ్రగ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిందా, సో వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళు ఉండే ప్లేస్ ఏంటి, అది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి మన హాస్పిటల్ ఎంత దగ్గరలో ఉన్నాము, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ రాగలుగుతారా, ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఏ రకమైన సర్జరీ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు మీకు చెప్పినట్టు మిగతా జబ్బుల్లాగా అందరికీ ఒకే రకమైన సర్జరీ చేయటం అనేది కరెక్ట్ కాదు ఒబెసిటీలో. సో చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి స్లీవ్ అనే ఆపరేషన్ చేయాలా, లేకపోతే NGB చేయాలా, లేకపోతే RYGB చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా అనేది క్రైటీరియాలో తీసుకొని చేయాలంటే ఇట్స్ ఎ టైలర్ మేడ్ ఫర్ పర్టికులర్ పేషెంట్. అన్ని సర్జరీలు అందరి పేషెంట్లకి ఫిట్ అవ్వదు. కొంత వాళ్ళ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళ మిగతా హెల్త్ కండిషన్స్ తీసుకొని మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ కనుక వస్తే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీ అనేది కోత ఆపరేషన్ కాదు, అంటే ఓపెన్ సర్జరీ కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓపెన్ సర్జరీ అనేది బెరియాట్రిక్ సర్జరీలో ఉండదు. బెరియాట్రిక్ సర్జరీలో ఉండే రెండే ఆప్షన్స్ ఏంటంటే ఒకటి లాప్రోస్కోపిక్ సర్జరీ, రెండోది రోబోటిక్ ఆప్షన్. ఇవి రెండు మాత్రమే ఉంటాయి. సో లాప్రోస్కోపీ, రోబోటిక్ లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత కాంప్లికేషన్ లేకపోతే 24 to 48 hours లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో వూండ్స్ అనేవి పెద్దగా ఉండవు కాబట్టి కాంప్లికేషన్స్, వూండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ కానీ, పస్ కానీ, ఇంకోటి కానీ ఉండవు కాబట్టి సో ఇవి రెండు మినిమల్ యాక్సెస్ ద్వారా ఒబెసిటీ సర్జరీ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు పేషెంట్ కండిషన్స్ బట్టి స్లీవా, లేకపోతే MGBయా, బైపాస్ ఆపరేషన్, లేకపోతే రిస్ట్రిక్టివ్ ఆపరేషన్ అనేది డిసైడ్ చేసి దాని ప్రకారం సర్జన్ చేస్తారు. సార్, ఇది బెరియాట్రిక్ సర్జరీ అనేది అటు డయాబెటీస్ ని ఇటు ఒబెసిటీని రెండింటిని మేనేజ్ చేస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది ఏంటంటే సేమ్ ఒక కత్తికి రెండు వైపులా పొదునున్నట్టు ఈ దీనికి సేమ్ థింగ్. ఒబెసిటీను బెరియాట్రిక్స్ అనేవి రెండు అలాంటిదే. సో దీన్ని బెరియాట్రిక్ సర్జరీతోనే డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది, ఒబెసిటీ కూడా కంట్రోల్కి వస్తుంది. అండ్ ఒబెసిటీ వల్ల సార్ హైపర్ టెన్షన్ కానివ్వండి, అలాగే OSA, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలోనూ ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా జాయింట్ పెయిన్స్, హెవీ వెయిట్ అవ్వడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో వీటన్నిటి నుంచి కూడా ఈ సర్జరీ వల్ల మనం ఫ్రీ అయిపోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ ఉంది. జాయింట్ రీప్లేస్మెంట్ ఎందుకు అరిగిపోతున్నాయి జాయింట్లు? ఒబీస్ పీపుల్లో త్వరగా అరిగిపోతాయి. ఎందుకు? ఆ జాయింట్ మీద పడాల్సిన బరువు కన్నా కూడా ఎక్కువ బరువు పడుతుంది. జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్న ఒబెసిటీ కనుక క్యూర్ అవ్వకపోతే ఈ జాయింట్ పెట్టుకున్న కొత్త జాయింట్ కూడా త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో సిమిలర్లీ OSA, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏదైతే ఉందో, నైట్ టైమ్ నిద్ర అనేది పట్టదు. పట్టినా ఆ గురక వస్తుంది. గురక వచ్చినా కొద్దిసేపట్లో నిద్ర నుంచి మేల్కొంటాం. మేల్కొని ఏం చేస్తాము, ఇంకా ఫ్లాట్ గా పడుకోకుండా కూర్చొని పడుకుందాం ట్రై చేస్తారు ఒబీస్ పేషెంట్స్. సో ఎప్పుడైతే ఇట్లా ఉంటుందో నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమవుతుంది, మీరు వర్కింగ్ అవర్స్ లో పడుకోవటం, లేకపోతే ఆఫీస్ లో పడుకోవటం, లేకపోతే కంప్లీట్ సర్కేడియన్ రిథమ్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ బాడీలో అది టోటల్లీ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని ఎవ్రీథింగ్ లైక్ మళ్ళీ చెప్తున్నాను కదా, దీనికి ఎఫెక్ట్ అవ్వని ఆర్గాన్ లేదు, డ్యామేజ్ అవ్వని అవయవం లేదు ఒబెసిటీ. సార్, నార్మల్గా డయాబెటీస్ చాలా మందికి, కొంతమందికి కంట్రోల్లో ఉంచుకుంటారు కానీ కొంతమంది కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి చాలా అప్ అండ్ హైలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో హైలోకి వెళ్ళిపోయింటే 350, ఒక్కొక్కసారి మనం 500 కూడా చూస్తూ ఉంటాం. ఈ టైంలో సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు ఏ స్టేజ్లో సర్జరీ చేస్తే బెటర్ అంటారు? అండ్ ఒబెసిటీకి సంబంధించి కూడా డయాబెటీస్ లో ఓన్లీ డయాబెటీస్ కూడా సర్జరీ చేయొచ్చు, అండ్ డయాబెటీస్ విత్ ఒబెసిటీ ఉన్నా సర్జరీ చేయొచ్చు. సో ఫస్ట్ చేసేదాన్ని మెటబాలిక్ సర్జరీ అని అంటాం. అంటే ఓన్లీ డయాబెటీస్ ని కూడా ఈ లాప్రోస్కోపీ, రోబోటిక్ ద్వారా ట్రీట్ చేయొచ్చు.
సో వాళ్ళలో ఉన్న HbA1c చూసుకొని, వాళ్ళలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ చూసుకొని, దాన్ని బట్టి వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్స్ తీసుకుంటున్నారో చూసి, దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ బైపాస్ సర్జరీస్ తోటి అబ్జార్ప్టివ్ సర్ఫేసెస్ ని తగ్గించుకొని చేయొచ్చు అనమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏంటంటే లెబైల్ డయాబెటీస్, అంటే ఒక రోజు 350 ఉంటుంది షుగర్, ఒక రోజు గబుక్కున్న 20-30 వస్తుంది. ఇన్సులిన్ కొద్దిగా ఇవ్వగానే 20కి పడిపోతుంది. ఇన్సులిన్ తగ్గించుకుంటే గబుక్కున్న 350-400కి వెళ్ళిపోతుంది. వీళ్ళల్లో ఈ మెటబాలిక్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ డయాబెటీస్ ని ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గించడం కానీ, లేకపోతే బార్డర్ లైన్ పీపుల్ ని నార్మల్ చేయడానికి కానీ మెటబాలిక్ సర్జరీ చాలా హెల్ప్ చేస్తుంది. ప్లస్ డయాబెటీస్, ఒబెసిటీ ఎప్పుడైతే ట్విన్స్ ఉన్నాయో వాళ్ళల్లో బెరియాట్రిక్ సర్జరీ వర్క్స్ ఎక్సలెంట్. వాళ్ళ షుగర్స్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి ఎండోక్రైనాలజిస్ట్ ని టీమ్ లో ఉన్నప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఏ టైం అయితే కరెక్ట్ గా ఫిట్ గా ఉంటారో ఆ టైం ఆ షుగర్స్ తగ్గించుకొని సర్జరీ చేస్తాం. ప్లస్ సర్జరీ చేసే ముందు కూడా ఏం చేస్తామంటే కొంచెం ఆ డైట్ అది రిస్ట్రిక్షన్ చేసి వాళ్ళకి డైట్ అడ్వైస్ చేసి ఇనీషియలీ కొంత వెయిట్ తగ్గిన తర్వాతనే బెరియాట్రిక్ సర్జరీ ఆఫర్ చేస్తాం. దీనంతా ఆప్టిమైజేషన్ అంటాం. అంటే వాళ్ళ లంగ్స్ ని ఆప్టిమైజ్ చేయాలి ఎనస్థీషియాకి, తర్వాత ఇనీషియల్ కొంత వెయిట్ తగ్గాలి, స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవాలి, ఎనస్థీషియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, దెన్ ఎండోక్రైనాలజిస్ట్. సో వీళ్ళందరూ ఎక్కడైతే ఉంటారో అదే ఇట్స్ ఎ హోల్సమ్ అప్రోచ్ అనమాట, వెరీ హోలీ అప్రోచ్ బెరియాట్రిక్స్ కి. అట్లా చేసినప్పుడే రిజల్ట్స్ సర్జరీ తోటి కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా సార్, అసలు ఈ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది, ఎవరికి అంటే ఏ టైంలో అవసరం అవుతుంది? ఎందుకంటే డయాబెటీస్ మేము కంట్రోల్లోనే పెట్టుకుంటున్నాం, మాకంతా ఏం నార్మల్గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లేవు, సో అంతా నార్మల్గానే ఉంది అని చెప్తూ ఉంటారు. డయాబెటీస్లో సంబంధించి చూసినట్లయితే కనుక మేము అన్నీ కూడా డైట్, అన్ని ఎక్సర్సైజ్లు అన్నీ ఫాలో అవుతున్నాం, సో ఈ టైంలో మాకు సర్జరీ అవసరం లేదు అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో ఎలాంటి వారికి ఈ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది సార్? బేసికల్లీ ఏంటంటే ప్యాంక్రియాస్ లో కొన్ని సెల్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి, ఐలెట్స్ అని అంటాం. ఈ ఐలెట్ కణాలు అనేది మనం ఇచ్చే టాబ్లెట్స్ డయాబెటీస్ కి ఏదైతే ఇస్తామో అవి ఏం చేస్తామంటే ఐలెట్ కణాలని గట్టిగా స్క్వీజ్ చేసి దాని నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటట్టు చేస్తాయి. సో మీరు ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఐలెట్స్ కణాలు ఇంకా వర్క్ చేస్తూ ఉంటాయి, ఇలా కొద్ది సంవత్సరాలు గడుస్తాయి. గడిచిన తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత ఐలెట్స్ కణాల్లో ఇంక ఇన్సులిన్ అవి అలసిపోయి ఇంక ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేవు. చేయనప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ బెరియాట్రిక్ సర్జరీ ఎక్కడ హెల్ప్ చేస్తుంది అని అంటే ఇనీషియల్ ఫేజ్ లోనే, ఎప్పుడైతే డయాబెటీస్ అయ్యి అన్కంట్రోల్డ్ స్టేట్ లో గనక ఉందో ఆ టైంలో ఇన్సులిన్ లెవెల్స్ ని చూసుకొని రెసిస్టెన్స్ లో లేకపోతే మిగతా ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఆ టైంలో బెరియాట్రిక్ సర్జరీ కనుక ఆఫర్ చేస్తే మిగతా హైలైట్ కణాల మీద అంత బరువు ఉండదు. సో వాళ్ళు ఫ్యూచర్ లో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లోకి వెళ్లకుండా ఉంటారు. సో అందుకని నాన్ ఒబీస్ పీపుల్, అంటే స్థూలకాయం లేకుండా డయాబెటీస్ గనక కంట్రోల్లో ఉండి లాంగ్ టర్మ్ అబ్సల్యూట్ గా నార్మల్ గా ఉంటే వాళ్ళకి పెద్ద సర్జరీ వల్ల ఉపయోగం ఉండదు. కానీ లెబైల్ డయాబెటీస్, షుగర్ పెరుగుతుంది, తగ్గుతుంది, ఒబిసిటీ ఉంటుంది, దెన్ రెగ్యులర్ ఫాలో అప్ లో లేరు, మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఒబెసిటీ ఆర్ మెటబాలిక్ సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటే ఆ ఆర్గాన్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేసి ఆర్గాన్స్ ని సేవ్ చేసుకోవడానికి ఈ సర్జరీ చాలా హెల్ప్ చేస్తుంది. సార్, ఒబేసిటీకి సంబంధించి చాలా వరకు అంటే లైపోసెక్షన్ కానీ ఇలాంటివి చాలా వచ్చేసాయి. మనం గతంలో కూడా ఉన్నాం, లైపోసెక్షన్ చేయించుకుని ఆరతి అగర్వాల్ చనిపోయింది అని కూడా ఒక వార్త హల్చల్ అయింది అప్పట్లో. సో ఇలాంటి వాటిపైన కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మరి ఈ బెరియాట్రిక్ సర్జరీకి సంబంధించి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇదేమైనా రిస్క్తో కూడుకుందా? సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ వచ్చి లైపోసెక్షన్ అనేది ఒబెసిటీకి ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. లైపోసెక్షన్ ఈజ్ బేసికలీ కాస్మెటిక్ సర్జరీ. అంటే మీరు ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఒక సినిమాకి, ఒక ఫంక్షన్ కి వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఏదన్నా అకేషన్ ఉంది, ఆ టైంలో మీరు అందంగా కనిపించాలనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు లైపోసెక్షన్ విల్ హెల్ప్. లైపోసెక్షన్ అనేది కాస్మెటిక్ సర్జరీ, ఇట్స్ ఎ టెంపరరీ వన్.
తీసేసిన దాంట్లో మళ్ళీ ఫ్యూచర్ లో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. సో అది లైపోసక్షన్. అది ఇట్ ఈస్ నాట్ ఎ క్యూర్ టు ఒబెసిటీ అట్ ఆల్. అది కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే చేయించుకునే ఆపరేషన్. సో అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒబెసిటీ తోటి అంటే కాంప్లికేషన్స్ కనుక వస్తే ప్రపంచంలో నేను మీకు ముందు చెప్పినట్టు ఒబెసిటీ సర్జరీ లాస్ట్ 15-20 years లో చాలా బాగా ఇవాల్వ్ అయిపోయింది. అంటే సో ఇనీషియల్లీ ఒక ప్రొసీజర్ తోటి స్టార్ట్ అయిన ఒబెసిటీ సర్జరీ ఇప్పుడు 5-6 ప్రొసీజర్స్ దాంట్లోకి వచ్చినాయి. మనకన్నా ప్రపంచంలో యుఎస్ఏ లో కానీ లేకపోతే యూకే లో కానీ చూస్తే ది నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ బెరియాట్రిక్ సర్జరీ చాలా చాలా ఎక్కువ. సో ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్లీ స్టడీడ్ ఆపరేషన్ ఇన్ ద వరల్డ్. దాని కాంప్లికేషన్స్ కానీ దాని పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ చేయాల్సిన విధానం కానీ వాడాల్సిన స్టేప్లర్స్ కానీ ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ స్టడీడ్ బెరియాట్రిక్ సర్జరీలో. బట్ ఇన్హరెంట్ గా ఏంటంటే ఎనీ సర్జరీ విల్ హ్యావ్ ఎ కాంప్లికేషన్. ఎనీ సర్జరీ విల్ హ్యావ్ ఎ కాంప్లికేషన్. ఒక చిన్న గోరు తీయించుకుందాం అని వెళ్ళినా కూడా పేషెంట్ కి ఒక్కొక్కసారి షాప్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. గాల్ బ్లాడర్ సర్జరీ ఒక అరగంటలో అయిపోయేది కూడా ఒక్కొక్కసారి 4-5 గంటలు పట్టవచ్చు. ఓకే, అది కూడా కాంప్లికేషన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ సర్జరీలో ఇన్హరెంట్ గా కాంప్లికేషన్ ఉంటుంది. సో మనము హాస్పిటల్ ని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఇది రెగ్యులర్ గా ఇక్కడ అవుతున్న ప్లేసా కాదా, సో దీనికి సరౌండింగ్ బ్యాకప్స్ ఉన్నాయా లేవా హాస్పిటల్లో. సో ఇప్పుడు మనం కార్డియాక్ ప్రాబ్లం ఉంది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, సో ఇక్కడ కార్డియాలజిస్ట్ ఉంటారా లేదా, గబుక్కున మనకి ఏదన్నా ఇబ్బంది అయితే ఏమన్నా యాంజియోగ్రామో లేకపోతే ఇంకేదన్నా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా లేదా, క్రిటికల్ కేర్ బ్యాకప్ ఉందా లేదా, ఎనస్థీషియా టీమ్ ఉందా లేదా, వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఎప్పుడు చూసుకున్న తర్వాత యూజువల్లీ మంచి ప్లేస్ ని గనక మనం సెలెక్ట్ చేసుకొని మంచి సర్జన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒబెసిటీ దాంట్లో పెద్ద కాంప్లికేషన్స్ రాకపోవచ్చు. ఒకవేళ కాంప్లికేషన్ వచ్చినా కూడా దెన్ ఇట్స్ ఎ మేనేజబుల్ కాంప్లికేషన్. అంటే దాన్ని రికగ్నైజ్ చేయటం, దాన్ని ట్రీట్మెంట్ వెంటనే జరుగుతుంది. కాబట్టి యూజువల్లీ ఒబెసిటీ సర్జరీ తర్వాత సీరియస్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఈవెన్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో గనక చూస్తే ఒబెసిటీ తోటి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చేది హార్డ్లీ 1% కూడా ఉంది. సార్, బెరియాట్రిక్ సర్జరీకి బిఫోర్ కొన్ని టెస్ట్లు అయి చేసి వాళ్ళకి ఎక్సర్సైజ్, డైట్ వీటన్నిటికి సంబంధించి కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు బిఫోర్ సర్జరీ. మరి ఆఫ్టర్ సర్జరీ కూడా ఈ డైట్ ఫాలో అవ్వడం కానీ, ఎక్సర్సైజ్లు, మళ్ళీ డైటీషియన్ని కన్సల్ట్ అవ్వడం ఇలాంటివి చేయాలంటారా? అబ్సల్యూట్లీ. ఏంటంటే ఇప్పుడు మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినాయి అనుకోండి, లేకపోతే హెర్నియా వచ్చింది, మనం వెళ్ళి సర్జరీ చేయించేసుకొని నెక్స్ట్ ఇంకా రొటీన్ దాని గురించి మర్చిపోయి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తాం. ఒబెసిటీ అనేది అలా కాదు. ఒబెసిటీ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజర్. ఇప్పుడు స్లీవ్ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. స్లీవ్ ప్రొసీజర్ ఏంటంటే ఇట్స్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండవు. దెన్ పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత 2 months కో 6 months కో 8 months కో అట్లా ఒకసారి ఎప్పుడన్నా వస్తే అడపా సరిపోతుంది. సో సీరియస్ గా సర్జన్ తోటి ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పిన డైట్ ఫాలో అవటం, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ తోటి కాంటాక్ట్ లో ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు యూజువల్లీ ఏం చెప్తారు, వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు బట్టి, వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి ఏ డైట్ ఫాలో అయితే బాగుంటుందని చెప్తారు. సో అలాగానే వాళ్ళు ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తారు. సో వెయిట్ ఎట్లా తగ్గుతున్నారో చూస్తాం, మానిటర్ చేస్తాం. ఇదంతా సింపుల్ ఫాలో అప్. సో దీనికి ఏం పెద్ద సీరియస్ థింగ్ లేదు. బైపాస్ గనక చేసినప్పుడు ఏమవుతుందంటే, సో వాళ్ళు ఎవ్రీ 2 months కో 6 months కో ఒకసారి గనక వస్తే కొన్ని వైటమిన్స్ లేకపోతే కొన్ని సర్టన్ థింగ్స్ ఏమైనా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ టెస్టులు చేస్తాం. సో చేసి వాటిని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా అని చెప్పి రెగ్యులర్ గా వీళ్ళు మన దగ్గరికి రావాలి, ఫాలో అప్ లో ఉండాలి అనే అవసరం ఏం లేదండి. వన్స్ ఇన్ ఎ వైల్, లైక్ ఇనిషియల్లీ మా దగ్గర ఏం చేస్తామంటే సర్జరీ అయిపోయిన తర్వాత 15 days కి ఫస్ట్ విజిట్ ఉంటుంది, 1 month కి నెక్స్ట్ విజిట్ ఉంటుంది, ఆ తర్వాత 3 months కి 6 months కి 12 months కి ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తే సరిపోతుంది. అట్లా డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజర్. సో అందుకని ఇవన్నీ
హాస్పిటల్ చుట్టూతా తిరగాలి, టెస్టులు చేయించుకోవాలి, మందులు వాడుకోవాలి అనేది కరెక్ట్ థింగ్ కాదండి. సో బెరియాట్రిక్ సర్జరీ కూడా చాలా ఇవాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ చిన్నది వచ్చినా ఇట్స్ వెరీ ఈజీ టు రికగ్నైజ్ అండ్ ఫాలో అప్ విత్ ద పేషెంట్. సార్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది సార్ దీనికి సంబంధించి? అండ్ ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి, బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, ఇది చూస్ ద ప్రొసీజర్. అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, అందరికీ ఒకే రకమైన ప్రొసీజర్ వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ని బట్టి, వాళ్ళకున్న డిసీజెస్ ని బట్టి, వాళ్ళు ఇంతకు ముందు ఏమన్నా వెయిట్ లాస్ ట్రై చేశారా లేదా అనే దాన్ని బట్టి, వాళ్ళు ఉండే ప్లేస్ ని బట్టి, తర్వాత వాళ్ళ మానసిక స్థితి అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు తగ్గుదాము అని చెప్పి, లేకపోతే మనం చెప్పేది ఎంత సీరియస్ గా ఫాలో అవుతారన్న దాన్ని బట్టే ప్రొసీజర్ డిసైడ్ అవ్వాలి. దట్ ఈస్ వన్. అంతేగాని అందరూ పేషెంట్లకి ఒకటే రకమైన సర్జరీ బెరియాట్రిక్ లో వర్కౌట్ అవ్వదు. 2, థర్డ్ థింగ్ వచ్చేసి ఇట్స్ ఎ సేఫ్ సర్జరీ, క్యాన్ బి డన్. సో ఎనీ surgeon who does bariatric surgery will give excellent results. So choose a good place, choose a good surgeon, have a good result and have a good life. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బెరియాట్రిక్ సర్జరీ అసలు ఎందుకు అవసరము, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ వాళ్ళకి ఇది ఎంతవరకు సేఫ్, అసలు బెరియాట్రిక్ సర్జరీ అసలు ఎలా చేస్తారు, దీనికి సంబంధించి కాంప్లికేషన్స్, ఇవన్నీ కూడా చాలా విషయాలు మాకు తెలియజేస్తారు.